సో లెట్ us కంప్లీట్ ఎర్రర్స్ అండ్ ఎర్రర్ ప్రాపగేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనము ఏదైనా మెజర్ చేస్తున్నాం అనుకోండి, 100% కరెక్ట్గా ట్రూ వాల్యూ మనం డిటర్మైన్ చేయగలమా? హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? ఎంతో కొంత ఎర్రర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు అందుకనే ఎర్రర్ని ఎలా రాస్తామంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ, మనం మెజర్ చేసిన వాల్యూకి ఎగ్జాక్ట్ వాల్యూకి డిఫరెన్స్ని మనం ఏమంటాం? ఎర్రర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెంత్ని మెజర్ చేసాము 5. దీనికి లెట్స్ ఇప్పుడు మనకి కొన్ని స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లు తీసుకుని చేస్తూ ఉంటారు అనమాట. అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు లెంత్ని 5 ప్లస్ 0.05 రాసుకున్నాను. అంటే ఈ 0.05 అనేది ఏమవుతుంది? నా అబ్సల్యూట్ ఎర్రర్ అనమాట. అండర్స్టాండ్? సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్. నెక్స్ట్ దాన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చేది రిలేటివ్ ఎర్రర్. దాన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకుంటే వచ్చేది పర్సంటేజ్ ఎర్రర్. క్లియర్? సో ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ అన్నాం అనుకోండి, సింపుల్, పైన మనకు ఆల్రెడీ రాసుకున్నాం కదా, ఏదైతే డిఫరెన్స్ ఉందో, చేంజ్ ఉందో, దాన్ని ఏమంటాం మనం? అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ దేంతో డినోట్ చేస్తాము? లెట్స్ సే ఇప్పుడు ఎర్రర్ ని ఏ అనుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది? డెల్టా ఏ, రైట్? చేంజ్ కదా. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఈ కేసులో ఎంత వచ్చింది? 0.05 మీటర్స్. అంటే ఒరిజినల్ లెంత్, ఒరిజినల్ వాల్యూ దేంతో మెజర్ చేస్తున్నామో అబ్సల్యూట్ ఎర్రర్ కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు ఒరిజినల్ గా లెంత్ మనం మీటర్స్ లో మెజర్ చేసాం అనుకోండి, యూనిట్స్. అబ్సల్యూట్ ఎర్రర్ కూడా యూనిట్స్ ఏముంటాయి? మీటర్సే ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ వచ్చింది ఏంటి? రిలేటివ్ ఎర్రర్. అంటే నా యాక్చువల్ వాల్యూలో ఈ ఎర్రర్ ఎంత ఉందో చెప్పేది రిలేటివ్ ఎర్రర్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైనది కూడా యూనిట్స్ ఏంటి? మీటర్. కింద డినామినేటర్ కూడా ఏముంటాయి? యూనిట్స్, మీటర్. సో ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీనికి ఇప్పుడు యూనిట్స్ ఉంటాయా రిలేటివ్ ఎర్రర్ కి? నో. సో రిలేటివ్ ఎర్రర్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. క్లియర్? సో రిలేటివ్ ఎర్రర్ ఇస్ లైక్ ఏ ఫ్రాక్షన్. నా ఒరిజినల్ లెంత్ ని మెజర్ చేసిన దాంట్లో ఎర్రర్ ఎంత ఉందో చెప్పేది ఏంటి? రిలేటివ్ ఎర్రర్. ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్ కి ఇంటూ 100 మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది? పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. అండర్స్టాండ్? అంటే ఇప్పుడు పై క్వశ్చన్ లో రిలేటివ్ ఎర్రర్ ఎంత అవుతుంది చెప్పండి? యాక్చువల్ నా ఎర్రర్ ఎంత? 0.05. నా ఒరిజినల్ మెజర్ చేసిన వాల్యూ ఎంత? 5.00. సో క్యాన్సిల్ ఆఫ్ చేయండి, నాకు వాల్యూ ఎంత వచ్చింది? 0.01. దీనికి యూనిట్స్ ఉండవు. రిలేటివ్ ఎర్రర్ హ్యాస్ నో యూనిట్. క్లియర్? నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ కావాలి అంటే సింపుల్గా ఏం చేస్తాను? ఈ 0.05 బై ఈ 5ని ఏం చేస్తాం మనం? ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. అంటే ఈ 0.01 ఇంటూ 100. సో నాకు ఎంత పర్సెంట్ వచ్చింది? పర్సెంటేజ్ ఎర్రర్ 1% వచ్చింది. క్లియర్? నెక్స్ట్ వచ్చినవి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 1 వాల్యూ మెజర్ చేస్తే మనకి సింపుల్ ఈ ఫార్ములాస్తో అయిపోతాయి. వాట్ ఇఫ్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ మెజర్మెంట్స్? అదైనా అంటే మనం మల్టిపుల్ అవుట్పుట్స్ కూడా వస్తాయి కదా, ఆ మల్టిపుల్ అవుట్పుట్స్ని మనం గ్యాదర్ చేసుకుని దాని నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ ఎర్రర్స్ తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ మీన్ వాల్యూని మెజర్ చేయడం. అంటే ఇప్పుడు A1 ఒక ఎర్రర్, A2 ఒక ఎర్రర్, అలా AN ఇలా ఎన్ టైమ్స్ మనం మెజర్ చేసాం. అంటే ఇట్ జస్ట్ లైక్ అన్ యావరేజ్. ఇప్పుడు లెట్స్ సే 2 రీడింగ్స్ ఉన్నాయి, 2, 3, 4 ఇలా 3 రీడింగ్స్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు యావరేజ్ చేయమంటే ఏం చేస్తారు మీరు? 2 + 3 + 4/3నే కదా. అంటే సమ్ ఆఫ్ ఆల్ బై నెంబర్. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3తో డివైడ్ చేసుకున్నా. సింపుల్ గా ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు n మెజర్మెంట్స్ చేశాను అంటే n ఎర్రర్స్ వచ్చినాయి నాకు. వాటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై n చేస్తే నాకు ఏమొస్తుంది? మీన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు గుర్తుందా మీకు? స్టాటిస్టిక్స్ లో కాన్సెప్ట్ ఉంటుంది, మీన్ వాల్యూస్ ని డిటర్మైన్ చేస్తాం, డీవియేషన్స్ ని డిటర్మైన్ చేస్తాం. అలా డీవియేషన్స్ ని డిటర్మైన్ చేస్తే వచ్చేది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అంటే డీవియేషన్స్ మన యాక్చువల్ ఒక దాన్ని ఏం మనకి మీన్ వాల్యూ వచ్చిందో ఆ మీన్ వాల్యూ నుంచి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటిని సమ్ చేసి దాన్ని ఎంతో డివైడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ మళ్ళీ సేమ్. ఒకసారి ఇది వాల్యూ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ గా ఫార్ములాస్ అప్లై చేస్తాను. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏమవుతుంది? డెల్టా A బై ఏ. పర్సంటేజ్ ఎర్రర్ ఏమవుతుంది? డెల్టా A బై ఏ ఇంటూ 100. నౌ విల్ కన్సిడర్ సమ్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. లెట్స్ సే ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10 + or - 0.2 ఉంది, y ఈజ్ ఈక్వల్ టు 5 + or - 0.1 ఉంది. ఇప్పుడు నాకు z వాల్యూ ఏమి ఇచ్చాడు? x + y ఇచ్చాడు. ఇప్పుడు డెల్టా z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏం చేయొచ్చు? సింపుల్ గా దాని ఎర్రర్స్ ని కూడా డైరెక్ట్ గా యాడ్ చేసేయండి. అంటే ఏమవుతుంది? 0.2 + 0.1 అవుతుంది అనమాట. అంటే డెల్టా z వాల్యూ ఎంత వస్తుంది నాకు? 0.3.
అంటే నాకు టోటల్ జెడ్ వాల్యూ అంటే నాకు ఫామ్ వాల్యూ ఏమవుతుంది, ఒరిజినల్ వాల్యూకి ఎర్రర్ని యాడ్ చేయడమే కదా, అవునా? నా ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై అంటే 10+15 10+5 కదా, అంటే 15 జెడ్ వాల్యూ ప్లస్ డెల్టా జీ వాల్యూ ఎంత అవుతుంది 0.3, ప్లస్ ఆర్ మైనస్ రాయండి, ఎర్రర్ కదా, ప్లస్ ఆర్ మైనస్. అంటే నాకు టోటల్ జెడ్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే ఇక్కడ ఎర్రర్స్ ఏం చేస్తున్నాను, నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ మల్టిపుల్ డివైడ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఇప్పుడు ఎర్రర్ ఇన్ ఏ ఏమో 2% ఉంది, ఎర్రర్ ఇన్ బి ఏమో 3% ఉంది. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఇన్ ఏబి కావాలి నాకు, అంటే డెల్టా ఏబి కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసేయండి. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 5% అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎర్రర్ ఇన్ ఏ బై బి, అంటే డెల్టా ఏ బై బి కావాలన్నా కూడా ఈ చేంజెస్ని, అంటే ఈ ఎర్రర్స్ని ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. అర్థమవుతుందా మీకు? మల్టిప్లై అవుతున్నా కూడా ఎర్రర్స్ని ఏం చేస్తున్నాను, నేను యాడ్ చేస్తున్నాను. డివైడ్ అవుతున్నప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, ఎర్రర్స్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రూల్, పవర్ రూల్. అంటే ఇప్పుడు లెట్స్ సే పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ పవర్ ఎన్ కావాలి. సో దీని వాల్యూ ఎలా వస్తుందో తెలుసా, ఎన్ ఇంటూ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ. అర్థమైనా? ఇప్పుడు లెట్స్ సే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఒరిజినల్ ఏ వాల్యూ, ఎర్రర్ వాల్యూ 3% ఉంది, అంటే డెల్టా ఏ వాల్యూ 3% ఇచ్చాడు. ఇప్పుడు నాకు డెల్టా ఏ స్క్వేర్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఎన్ని మల్టిప్లై చేస్తున్నాను కదా ఆ ఎర్రర్తో, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ 3% అవుతుంది. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఇది చెప్పండి, డెల్టా ఏ క్యూబ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా నేను 3ని డెల్టా ఏతో మల్టిప్లై చేస్తాను, అంటే ఎంత వస్తుంది నాకు 9%. అండర్స్టూడ్? నౌ టెల్ మీ, ఇప్పుడు రూట్ ఏ కావాలి, డెల్టా రూట్ ఏ. రూట్ అంటే మీనింగ్ ఏంటి, పవర్ హాఫ్ అయినట్టే కదా, 1/2 కదా. అంటే దీన్ని ఎలా రీరైట్ చేయొచ్చు, డెల్టా ఏ పవర్ 1/2నే కదా. అంటే ఇప్పుడు 1/2 ఇంటూ డెల్టా ఏ అవుతుంది. డెల్టా ఏ ఎంత, ఎర్రర్ ఎంత వాల్యూ 3%, అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 1.5%. అండర్స్టూడ్? ఇది చూడండి 1/a స్క్వేర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ డినామినేటర్ ఉన్నా న్యూమినేటర్ ఉన్నా ఎర్రర్స్తో మనకి సంబంధం లేదు. ఐ మీన్ వాల్యూస్ మారో, మనం నార్మల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేస్తున్నట్టు చెయ్యం. సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ పవర్ ఎంత ఉంది 2, మళ్ళీ ఆ 2ని ఎర్రర్తో మల్టిప్లై చేస్తాం. సో వాల్యూ ఎంత వస్తుంది నాకు 6%. అర్థమైందా? అంటే నెగిటివ్ ఎర్రర్ ఉన్నా కూడా నాకు, నెగిటివ్ పవర్ ఉన్నా కూడా నా ఎర్రర్ ఏమవుతుంది, స్టిల్ పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ పవర్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు 1/a స్క్వేర్ కదా, 1/a స్క్వేర్ అంటే దీన్ని ఎలా రీరైట్ చేయొచ్చు, a పవర్ -2. ఈవెన్ దో వీ హ్యావ్ ఎ నెగిటివ్ పవర్, ఇట్ డజంట్ ఇంపాక్ట్ అవర్ క్యాల్కులేషన్ అనమాట. ఎర్రర్ ఇంకా పాజిటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే మల్టిపుల్ పవర్స్ ఉన్నాయనుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. p ఈజ్ ఈక్వల్ టు a పవర్ p, b పవర్ q, c పవర్ r, d పవర్ s. ఇలా ఒక ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు నేను ఇది పీక్ వాల్యూ కదా, పీలో పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే డెల్టా పీ కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు, దీనికి ఏకి పవర్ ఎంత ఉంది, పీ కదా. సో ఏం చేస్తాను, సింపుల్గా నేను ఈ పవర్ ఇంటూ ఎర్రర్ ఇన్ ఏ ప్లస్ బికి పవర్ ఎంత ఉంది క్యూ ఇంటూ ఎర్రర్ ఇన్ బి ప్లస్ ఆర్ ఇంటూ ఎర్రర్ ఇన్ సి, నెక్స్ట్ ఎస్ ఇంటూ ఎర్రర్ ఇన్ డి. అర్థమైనా? అంటే మనం ఏం చేస్తున్నాం, దాని పవర్స్తో వాటి రెస్పెక్టివ్ ఎర్రర్స్ని మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఎర్రర్స్ అన్ని యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, పీ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ పీ కావాలి కాబట్టి ఏం చేస్తాను, దాని పవర్, ఏకి పవర్ పీ ఉంది కాబట్టి పీ ఇంటూ దాని పర్సెంటేజ్ ఎర్రర్, ఓన్లీ ఎర్రర్ పర్సెంటేజ్ ఎర్రర్ కదా ఇది. సో ఐ టేక్ ద పర్సెంటేజ్ ఎర్రర్ వాల్యూ డైరెక్ట్లీ. నెక్స్ట్ క్యూ ఇంటూ డెల్టా బి బై బి, ఆర్ ఇంటూ డెల్టా సి బై సి, ఎస్ ఇంటూ డెల్టా డి బై డి. క్లియర్? సో నా కొన్ని కండిషన్స్ ఏముంటాయి, ఆల్వేస్ టేక్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎర్రర్స్, దానికి ప్లస్ మైనస్ సంబంధం లేదు. ఈవెన్ నెగిటివ్ పవర్ ఉన్నా కూడా ఎర్రర్ విల్ ఆల్వేస్ బి పాజిటివ్, రైట్? సో ఎడిషన్ అవుతున్నాయి అనుకోండి వాల్యూస్, అప్పుడు కూడా అబ్సల్యూట్ ఎర్రర్స్ని యాడే చేస్తాం. మల్టిప్లై అవుతున్నా, డివైడ్ అవుతున్నా, అప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్స్ని ఏం చేస్తాను, నేను యాడ్ చేస్తాను. క్లియర్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా అన్నాడు, ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. అంటే ఇప్పుడు ఎర్రర్, ఏరియాలో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు లెంత్లో ఉన్న ఎర్రర్ని అండ్ బ్రెడ్త్లో ఉన్న ఎర్రర్ని యాడ్ చేసుకుంటే నాకు ఏరియాలో ఉన్న ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఎల్ స్క్వేర్ కదా.
అప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్లో ఉన్న ఎర్రర్ కావాలనుకోండి, ఏం చేస్తాను నేను, దాని పవర్ 2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎల్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం పైన చేసాం. ఇప్పుడు నాకు సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, వేర్ పై ఈజ్ ఎ కాన్స్టెంట్ కదా, దానికి ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. నౌ ఇప్పుడు నాకు ఆర్ చేంజ్ అవుతుంది, అంటే ఎర్రర్ వచ్చే ఛాన్స్ దేంట్లో ఉంటుంది, రేడియస్ లో ఉంటుంది. కాబట్టి ఎర్రర్ ఇన్ సర్కిల్ ఏరియా కావాలనుకోండి, ఆర్ కి పవర్ ఎంత ఉంది, 2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఆర్. నా వాల్యూమ్ కావాలంటే 3 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎల్. నెక్స్ట్ పియర్ వాల్యూమ్ V ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్ కదా, దీంట్లో 4/3 కాన్స్టెంట్, పై కూడా కాన్స్టెంటే, అంటే నేను ఏం తీసుకుంటాను, ఓన్లీ ఆర్, అంటే 3 ఇంటూ ఎర్రర్ ఇన్ ఆర్. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, రెండిట్లో వస్తున్నాయి ఎర్రర్స్, మాస్ కూడా వేరీ అవుతుంది, వాల్యూమ్ కూడా వేరీ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాను, ఈ 2 ఎర్రర్స్ ని యాడ్ చేసుకుంటా, అంటే నాకు టోటల్ డెన్సిటీలో ఎర్రర్ కావాలంటే ఎర్రర్ ఇన్ మాస్ ప్లస్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ తీసుకుంటాను. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఐ మీన్ డైరెక్ట్ గా ఇప్పుడు వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్ కదా, అప్పుడు ఏం చేస్తాను నేను, లెంత్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు నేను 3 ఇంటూ ఎల్ రాసుకుంటాను. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చేశాను నేను, మాస్ బై వాల్యూమ్ తీసుకుని మాస్ లో ఎర్రర్ ప్లస్ వాల్యూమ్ లో ఎర్రర్ యాడ్ చేశాను. బట్ వాల్యూమ్ ని దేనిలో మెజర్ చేస్తాం మనం, ఎల్ క్యూబ్ కదా. ఇప్పుడు ఎల్ క్యూబ్ అన్నప్పుడు ఏంటి, దాని పవర్ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎల్ తీసుకుంటానని చెప్తున్నాను అనమాట. అండర్స్టూడ్. నా ప్రెషర్ అంటే ఏంటి మీనింగ్, ఫోర్స్ బై ఏరియా, అంటే ఎర్రర్ ఇన్ ఫోర్స్ ప్లస్ ఎర్రర్ ఇన్ ఏరియా. మళ్ళీ ఫోర్స్ ని డిఫరెంట్ గా మెజర్ చేస్తాం, ఏరియాని మళ్ళీ వాటి పవర్స్ తో దాన్ని మల్టిప్లై చేస్తాం. అండర్స్టూడ్. నౌ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్, ఇప్పుడు ఇలా 2 వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చూడండి, 2.828 ఇచ్చాడు, ప్లస్ ఆర్ మైనస్ 0.021 ఇచ్చాడు వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డెసిమల్ ప్లేస్ ని కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 2.828 ప్లస్ ఆర్ మైనస్ 0.021 కదా, దీన్ని ఎర్రర్ ని బేస్ చేసుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎర్రర్ ఎప్పుడు కూడా 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ తో మనం తీసుకుంటాం అనమాట. అంటే ఈ 1 ఎలిమినేట్ చేసేయచ్చు కదా, అంటే ఈ ఎర్రర్ ఎలా కన్వర్ట్ అయింది, 0.02. దీంట్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 2. ఈ డెసిమల్ ప్లేసెస్ ని బేస్ చేసుకుని ఈ మెయిన్ యాక్చువల్ మెజర్డ్ వాల్యూని అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే ఈ యాక్చువల్ మెజర్డ్ వాల్యూలో కూడా ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి, 2 డెసిమల్ ప్లేసెస్. ఇది మోర్ దాన్ 5 ఉంది కాబట్టి 2 ని ఏం చేస్తాను, 3 కి రౌండ్ ఆఫ్ చేస్తాను. అంటే నా ప్రెజెంటెడ్ వాల్యూ ఎలా ప్రెజెంట్ చేస్తాను నేను, 2.83 ప్లస్ ఆర్ మైనస్ 0.02 అనమాట. అండర్స్టూడ్. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు లెట్స్ సే మనకి S is equal to √a(b) by c⁻3 d⁻4 ఉందనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రీరైట్ చేస్తాం, జనరలీ ఫస్ట్ √a అంటే a⁻1/2 అవునా, ఇంటూ b, c⁻3 అండ్ d⁻4 డినామినేటర్ లో ఉన్నాయి కాబట్టి వాటి న్యూమినేటర్ కి షిఫ్ట్ చేయండి. అంటే ఏమవుతాయి, c⁻3 d⁻4. ఇప్పుడు నాకు ఎర్రర్ ఇన్ ఎస్ కావాలి, అంటే ఏం చేస్తాను నేను, 1/2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఏ అవునా, ప్లస్ బికి పవర్ ఎంత ఉంది, 1 ఇంటూ ఎర్రర్ ఇన్ బి రాస్తాను. నెక్స్ట్ సికి పవర్ ఎంత ఉంది, -3, కానీ మనం దానికి వాల్యూ ఇస్తామా, ఈవెన్ దో పవర్ కి నెగిటివ్ ఉన్నా వీల్ టేక్ పాజిటివ్ వాల్యూ. అంటే నేను ఏం చేస్తాను, +3 ఇంటూ ఎర్రర్ ఇన్ సి, నెక్స్ట్ +4 ఇంటూ ఎర్రర్ ఇన్ డి. కేర్ఫుల్, నెగిటివ్ పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ మైనస్ తీసుకోవద్దు, రాంగ్ అయిపోతుంది. అండర్స్టూడ్.